పోయిన చోటే వెతుక్కున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ను ఆయన దక్కించుకున్నారు. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తున్న దాసోజు శ్రవణ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విధానపరంగా చేస్తున్న పోరాటంలో శ్రవణ్ సేవలు వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఉద్యమ పార్టీలోనే చిరకాలం కొనసాగినా గుర్తింపు రాలేదని గతంలో పార్టీ మారారు దాసోజు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పలు పార్టీలు మారి మళ్లీ బీఆర్ఎస్ లోనే చేరారు. తాను కోరుకున్నట్లుగానే ఎమ్మెల్సీ కానున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, పోయిన చోట వెతుక్కోవాలనే సామెత ఏదైతే ఉందో అది అక్షరాల సూట్ అవుతుంది దాసోజు శ్రవణ్ కు. ఎందుకంటే దాసోజు శ్రవణ్ ఒక విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్ గా, ఆనాడు సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగంలో చేరి దాని తర్వాత అంచెంచెలుగా ఎదిగి దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరినటువంటి దాసోజు శ్రవణ్ మొదటి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దాని తర్వాత ఆయన సక్సెస్ఫుల్ లీడర్ గా అక్కడ అనిపించుకున్న తర్వాత ఆ రోజు టీఆర్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత దాని యొక్క గత్యంతరం లేక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఉద్యమంలో ఆయన చురుకైనటువంటి పాత్ర పోషించారు. పీఆర్పీలో కూడా తెలంగాణ వాదాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు జాయిన్ అయ్యి దాని తర్వాత మంచి ఉద్యమకారుడిగా మంచి సేవలు అందించినటువంటి పరిస్థితి. అయితే ఆనాడు 2014 తర్వాత తొలి దశలో ఆయనకు టికెట్ ఆశించారు. కానీ టికెట్ అంతకాలం దాకా ఆయన వెయిట్ చేసినటువంటి వ్యక్తి కరెక్ట్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు పనిచేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఆయనకు సముచిత స్థానం లభించలేదు. అక్కడ కనీసం ఎమ్మెల్యే టికెట్ రాకపోగా ఎమ్మెల్సీకి కూడా 2-3 సార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితిలో కొంత ఆయన ఇబ్బంది పడినటువంటి వాదవాసం. ఆయన కొంత బీజేపీకి అలా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీకి మనం ఎలక్షన్స్ టైంలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. గడిచిన ఈ 2 సంవత్సరాలుగా అన్నిటిగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిగా ఆనాడు కేసీఆర్ బాగా నచ్చినటువంటి వ్యక్తిగా దాసోజు శ్రవణ్ ఉన్నారు. అటు రావడంతో కూడా కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గవర్నర్ కోటాలు కూడా లాస్ట్ ఇయర్ మనం చూసాం. తమిళిసై అప్పుడు గవర్నర్ గా ఉన్నారు. అప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలను పంపించినటువంటి సమయంలో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ట్రైబల్ సంబంధించినటువంటి వ్యక్తిగా పుర సత్యనారాయణతో పాటు దాసోజు శ్రవణ్ పేరు కూడా ఆ రోజు ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆయన చివరి క్షణంలో టెక్నికల్ ఇష్యూ వల్ల గవర్నర్ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆయన ఏనాడు కూడా మరో అవకాశం కోసం వెయిట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి లాస్ట్ 1.5 year నుంచి కూడా. ఎట్టకేలకు ఆయన ఎమ్మెల్సీగా అంటే చట్టసభలో దాసోజు శ్రవణ్ కు ఈసారి ఎమ్మెల్సీలో మళ్ళీ అవకాశం దక్కింది. ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒకే ఒక వ్యక్తికి రావాల్సింది. ఆ ఒక్క వ్యక్తిని దాసోజు శ్రవణ్ కేసీఆర్ ఈ రోజు ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం మీద కావచ్చు, లేదంటే ఆయన చదువుకున్న వ్యక్తిగా కానీ, తెలంగాణ ఉద్యమకారుడు అనే కోట కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆలోచించిన తర్వాత కేసీఆర్ ఆయనకు ఈ అవకాశం కల్పించారు. చాలా క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు ఉద్యమ టైం ఒక ఎత్తు అయితే, అధికారంలో ఉన్నటువంటి టైం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కూడా ఆశావాదులు ఉన్నారు. మనం చూసాం నిన్న సత్యవతి రాథోడ్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కానీ, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనీసం 60 పైగా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ దాసోజు శ్రవణ్ పార్టీలో కొంతకాలం పాటు ఆయన వెళ్లిపోయినా కూడా ఆయనకి అదృష్టం దక్కిందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పోయిన చోట వెతుకున్నాడు శ్రవణ్. ఖచ్చితంగా ఆయన సేవల్ని ఆనాడు ఉపయోగించుకుంది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆయనకి అవకాశం ఇచ్చిందని చూడాలి. బట్ మరి కాసేపట్లో ఆయనే అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి వచ్చిన కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే కేటీఆర్ గాని, హరీష్ రావుతో పాటు కవిత అందరూ కూడా ఒక్కొక్కరిగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా శ్రావణ్ కు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. ఎవరు కూడా ఆయన పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు కూడా వ్యతిరేకించని పరిస్థితి. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వస్తుందని అనుకున్నప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి శ్రావణ్ విషయంలో. ఎందుకంటే నాకంటే ముందు చాలా కాలం నుంచి ఉన్నాడు, ఉద్యమకారుడిగా ఉన్నాడు, బీసీ బిడ్డగా ఉన్నాడని కూడా ఆయనకి ఇచ్చిన నాకేం ఇబ్బంది లేదని కేసీఆర్ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదైనప్పుడు కూడా శ్రావణ్ కు అవకాశం ఇవ్వడం పట్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తోంది. చాలా మంది కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినటువంటి ఆయన దాదాపు మనం చూస్తున్నాం 15-16 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో ఆయా పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టలేదు. ముఖ్యంగా కేసీఆర్ ఏ పని చెప్తే ఆ పనికి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి గౌరవం ఉన్నటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి శ్రావణ్ కు ఖచ్చితంగా అవకాశం రావడం అనేది ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోని సంఘటనగా కూడా ఆయన అర్థం చేసుకుంటున్నారు.
అయితే దాసోజు శ్రవణ్ మొత్తానికి బీఆర్ఎస్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కించుకున్నారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే శ్రవణ్ దాదాపు మనం చూసాం టీఆర్పీ పార్టీ 2007 ఎండింగ్ లో 2008 సమయంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 16-17 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎంతో ఎదుర్కొన్నాడు. చాలా విదేశాల్లో వెళ్ళాడు. దాని తర్వాత పెద్ద పెద్ద సంస్థల్లో ఐటీ కంపెనీలో పనిచేసి వచ్చాడు. లక్షల ఉద్యోగాల్ని కూడా ఆయన పక్కన పెట్టేసి రాజకీయాలు చేయాలి, ఉన్నతమైనటువంటి విలువల కోసం రాజకీయాలు నడుపుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు. ఆ రోజు బీఆర్పీ తీసుకున్నటువంటి విధం ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ నచ్చకపోవడం వల్ల ఆయన బయటకు రావడం జరిగింది. బట్ ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ఉరుతలించారు. తెలంగాణ జేఏసీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. కేసీఆర్ బట్టి కాల్లో కాలు వేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమంలో దూకినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఆయన ఖచ్చితంగా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కొంత ఆయనకు అవకాశం ఇవ్వలేదనేటువంటి కొంత మనసు ఇబ్బంది పడి కాంగ్రెస్ పార్టీ గారు కాంగ్రెస్ లో కూడా చాలా అంకిత భావంతో అటు రేవంత్ రెడ్డి ఎంబడి పనిచేశాడు. కాంగ్రెస్ ఇమేజ్ ని పెంచడంలో శ్రావణ్ కూడా చాలా గొప్ప వ్యక్తిగా అక్కడ పేరు సంపాదించుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అవకాశాలు రాకపోగా ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి క్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకనే మళ్ళీ సొంత గూటికి ఎప్పుడైతే అక్కడ పరిస్థితులకు అర్థం చేసుకుని ఇక్కడ కేటీఆర్ గాని అదేవిధంగా హరీష్ రావు గాని స్వాగతించారు. ఆయన రావడంతో వెంటనే గవర్నర్ కూటాలు కూడా అవకాశం కల్పించినప్పుడు కూడా ఆయన కొంత కారణాల వల్ల రాలేకపోయింది. బట్ చివరికి ఎట్టకేలకు ఈ 16-17 ఏళ్ల తర్వాత ఉద్యమం ముందు నుంచి పనిచేశాడు. ఈ క్షణంలో ఆయనకు ఎమ్మెల్సీ అనేది రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.